హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ మంత్రంలో రాముడు అంటే శ్రీరామచంద్రుడు, కృష్ణుడు అంటే కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ. కానీ కృష్ణుడు అవతారం ఫస్ట్ అవతారం బలరాముడు అంట. బలరాముడి కింద ఎట్లా తీసుకుంటారండి అసలు? డైరెక్ట్ చైతన్య చరితామృతిలో ఆయన చెప్పారు. ఇది ఎవరు తీసుకొచ్చారు? ఇస్కాన్ వాళ్ళు ఇలా గౌడీయ వైష్ణవం దాని మీద బిల్డ్ అయి ఉన్నది. నేను ఈ మాట అంటే వాళ్ళు ఎట్లా కౌంటర్ చేసినారంటే కృష్ణుడు రాముడు రెండు కృష్ణుడు గుణాలంట. గోలోక్ బృందావన్, భక్తుడు చనిపోయినాక ఈ గోలోకం అనే లోకంకి వెళ్తాడని చెప్పి గోలోక్ బృందావన్ లో కృష్ణుడు దాండియా ఆడుతున్నాడు. మనం గోపికలై మనం కూడా కృష్ణుడితో నిత్య దాండియా ఆడుతూనే ఉంటాం. జీవుడు అనేది ఫెమినిన్ జెండర్ అంటారు. మనకు శ్రీకృష్ణ పరమాత్మ నేర్పింది ఉన్నది ఒకటే దేవుడు, అంతా దేవుడే అని చెప్పారు. ఈశావాస్యం ఇదం సర్వం, ఇది ఈశావాస్యం. వాసుదేవ సర్వం, ఇది భగవద్గీత. సర్వం వాసుదేవ. ఎట్లా నానమ్మ కృష్ణుడు అవతారమే కృష్ణుడు, రాముడు అవతారం కూడా కృష్ణుడే అని మీరు నానమ్మ కొడతారు, ఇట్లా కొడతారు. వైట్ స్కిన్ పీపుల్ డార్క్ స్కిన్ పీపుల్ ని ఎట్లా ట్రీట్ చేసినారు. ద సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈవెన్ హిట్లర్ హ్యాడ్. ఇప్పుడు కొత్తగా వైష్ణవిజం అని స్టార్ట్ చేస్తారు. ఓపెన్ స్టేట్మెంట్ ఏంటంటే శివ భక్తాస్ ఆర్ అసురాస్. కృష్ణుడు రాముడు, మీరు దేవుడికి దండం ఎలా పెడతారు? ఇలా రెండు చేతులతో దండం పెడతాం. వీళ్ళు ఎట్లా పెడతారంటే ఇట్లా పెడతారు. కృష్ణుడు కంటే 64 గుణాలు ఉన్నాయట, అందుకే కృష్ణుడే మెయిన్ దేవుడు అంటారు. మళ్ళీ విష్ణుకి 62 గుణాలట, రాముడికి అయితే 60 గుణాలే. ఇక మీరు శివుడు వీళ్ళందరికీ వాళ్ళు అసలు కౌంట్ అయ్యారు. అమోఘ్లీలా ప్రభు కూడా ఏమన్నాడు, శ్రీ మహావిష్ణువు ఇంకా శివుడు అంట మాట్లాడుకుంటున్నారు. ఈయన శివుడు చెప్తారంట, అసురులు ఎక్కువ అయిపోయినారు, నువ్వు పోయి ఒక మాయావాదం అనే ఒక బోగస్ ఫిలాసఫీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరికి నరకాన్ని తీసుకొచ్చా అని చెప్తారంట. గీతా ప్రెస్ భాగవతంలో 3 చాప్టర్స్ లేవు. ఇప్పుడు ఇది మీ దగ్గర ప్రూఫ్ తో పాటు ఉంది, 100% ప్రూఫ్ ఉన్నది. అని వివేకానంద ఫేమస్ అయిపోయింది. అద్వైతం అనేది ఇంటింటికి వెళ్ళిపోయింది. జనాలు పరేషాన్ అయ్యారు. అరే ఆదిశంకరాచార్య ఫిలాసఫీ ఇంత గొప్పదా, ఇప్పుడు వైష్ణవ మతం అనేది ఎండ్ అయిపోతుంది ఇట్లయితే. ఇప్పుడు ఈయన ఏం చేసినాడంటే క్లీన్ గా చూసుకున్నాడు ఆయన ఏమేం చేసినాడు. సో ఈయన కూడా ఏం చేసిండు, యుఎస్ వెళ్ళినాడు. వివేకానంద మూర్ఖుడు, కృష్ణ పరమహంస ద్వైతం కదా, ఉన్నదంతా బ్రహ్మ 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 ఈ సబ్ కుచ్ తో క్యాన్సర్ కైసా ఆతా. ఆ మాట ఆయన అన్నప్పుడు నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే రామానుజాచార్య కూడా ఆయన భాష్యంలో క్లియర్ గా ఆదిశంకరాచార్యని కుటివాడని తిట్టినాడు. ఆఫ్టర్ ఆల్ అమ్మవారు వాళ్ళ పూజ ఏంటనే ఆయన చిన్నజీర స్వామి సమ్మక్క సారక్క జాతర విషయంలో ఆయన మాట్లాడి మన సో కాల్డ్ పెద్ద ఆచార్య. ఆ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏం ఈక్వాలిటీ చేసిండు ఆయన ఉన్నప్పుడు కొట్లాట అంతా ఆ తిరుపతిని ఎట్లా మనం వైష్ణవుల అడ్డా చేసుకోవాలనే కొట్లాట. కృష్ణుడు ఏమంటాడు అంటే ఈ సృష్టి మొదట్లో నేను వివస్వానికి నేను జ్ఞానం ఇచ్చా అంటాడు. అదే అర్జునుడు అడుగుతాడు సృష్టి మొదట్లో నువ్వెక్కడ ఉండే, నువ్వు మొన్ననే పుట్టినావు, నువ్వు ఆయన నేర్పించావంటే నేను ఎట్లా నమ్మాలి అంటాడు. సో అర్జునుడిని కృష్ణుడు షడప్, నువ్వు ఆర్గనైజేషన్ ఉంటావా లేకపోతే ఎలా ఉండాలా అనలే. సో దిస్ కైండ్ ఆఫ్ ఫెనాటిసిజం ఇస్ ఆల్వేస్ అన్హెల్దీ. వీళ్ళ కృష్ణ భక్తి ఎట్లుంటది అంటే పరాకాష్ఠ. కృష్ణుడు జగద్గురు అని మనకు గీతోపదేశం చేసినారు. సో మీరు అది పట్టుకోవాల్సింది పట్టుకోకుండా మీరు అన్ని ఇట్లాంటి స్టోరీలు పట్టుకొని అయ్యో ఏడుస్తున్నావా అని భావన కల్పించుకోవడం, అయ్యా నవ్వుతున్నావా నేను ఇచ్చింది హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావు అని మాట్లాడడం. సో దిస్ ఆల్ సైకలాజికలీ డ్యామేజ్. 2020 నుంచి 25 వరకు నోటికి వచ్చిన చెత్త అంతా మాట్లాడారు. యూట్యూబ్ మొత్తం శివద్వేషం నింపేశారు. ఇప్పుడు ఇక్కడ ఇస్కాన్ ఒకలే కాదు, ఇక్కడ చూసుకుంటే శ్రీ వైష్ణవులు అట్లా చేస్తారు, అక్కడ మాధవ వైష్ణవులు అట్లా చేస్తారు. ఇస్కాన్ వచ్చి మర్జింగ్ ఇంటూ బ్రహ్మన్, వి డోంట్ లైక్ మర్జింగ్ ఇంటూ బ్రహ్మన్. మర్జింగ్ ఇంటూ బ్రహ్మన్ అంటే ఏది మజాక్ అవుతుందా? ఇక్కడ సిద్ధాంతం అంటే ఏంటి, హేళనా? మేము చేయలేక కదా మీ సిద్ధాంత హేళన. కృష్ణుడేమో మొగుడు అనుకుంటారు, మొగుడు అని ఏ శాస్త్రం చెప్పింది? అహం బీజ ప్రద పిత, నేను పరం పిత అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. నన్ను మొగుడుగా చూడని చెప్పారా కృష్ణ పరమాత్మ? నన్ను లవర్ గా చూడని చెప్పారా? మేము హేళన చేయలేకనా మీ సిద్ధాంతాన్ని? అద్వైత సిద్ధాంతాన్ని ఎప్పుడో ఖండించేసాం మేము. మీరెవరు ఖండించడా? అద్వైతం అనేది శృతి మతం, వేద మతం. నేను ఒక వేదాంత ఆచార్య, నేను నేర్పించేటోను. సో నా సబ్జెక్ట్ భగవద్గీత. మీరు నా సబ్జెక్ట్ గురించి ఎంత తప్పుడు ప్రచారాలు చేశారంటే దాని నుంచి నేను ఖండించడానికి నా వాయిస్ రైజ్ చేస్తాను. సో ఇక్కడ మోడర్న్ వర్షిప్ లో సాయిబాబా కూడా వస్తారు, ఈషా వస్తుంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వస్తుంది, ఇస్కాన్ వస్తుంది, అందరూ వస్తుంది. ఇప్పుడు ఈ వైష్ణవిజం అనే పదం వాడితే కూడా వైష్ణవ వర్సెస్ హిందూ అయిపోయింది ఇక్కడ. సో వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ యాజ్ వన్ హిందూ. ఈ రోజు సమాజానికి కావాల్సింది హిందువుల ఐక్యం. నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనేది హిందూ ధర్మం కాదు. ఈశ్వర సర్వభూతానాం హృదయేషర్జున తిష్టతి. సో వీఆర్ నాట్ అగేన్స్ట్ కృష్ణ, వీఆర్ అగేన్స్ట్ యువర్ కల్ట్. భగవద్గీతను పట్టుకుందాం, భగవద్గీతను పట్టుకుంటే హిందువుల ఐక్యంగా ముందుకెళ్ళి మన అందరం హిందువులం గర్వంగా చెప్పుకుందాం.